ఇవాళ ములుగు జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు. అచ్చంపేటలో మంత్రులు వివేక్, జూపల్లి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు మంత్రులు. ఇవాళ సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:30కి ఏపీ సచివాలయానికి వచ్చే సీఎం పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అభివృద్ధి పనులపై ఆరా తీయబోతున్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో వైసీపీ అధినేత జగన్ ఇవాళ ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సెంట్రల్ జైలు దగ్గర భద్రత పెంచారు పోలీసులు. లిక్కర్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ప్రస్తుతం మిథున్ రెడ్డి. ఢిల్లీలో ఇవాళ ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. భవన సముదాయంలో 184 టైప్ 7 లగ్జరీ ఫ్లాట్లున్నాయి. ప్రతి ఫ్లాట్లో 5,000 చదరపు అడుగులతో ఎంపీ కార్యాలయం, సిబ్బంది నివాసం, కమ్యూనిటీ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 18, 19న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు ఓబీసీ నేతలు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50% రిజర్వేషన్స్ డిమాండ్తో ఢిల్లీకి వెళుతున్నారు నేతలంతా. ఢిల్లీలో సదస్సు నిర్వహిస్తామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో కలిసి ముంపు బాధిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బల్కంపేటతో పాటు మైత్రివనం ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. బుద్ధనగర్లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. బస్తీవాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వర్షాలతో వచ్చే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాలపై సమీక్షించిన మంత్రి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ప్రజలకు అండగా నిలబడాలన్నారు. భారీ వర్షాలతో వచ్చే సమస్యలన్నింటినీ అధిగమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం పడింది. కూకట్పల్లి, మియాపూర్, మాదాపూర్, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్లో వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో మరిన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ కేంద్రం. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో స్థానికుల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. భారీ వర్షాలతో గండిపేట గేట్లెత్తేయడంతో మూసీకి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు, పోలీసులు పర్యటిస్తున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, పేర్ల మార్పుపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. కొత్త జిల్లాల డిమాండ్లు, జిల్లాల సరిహద్దులపై చర్చించనున్నారు ప్రజాప్రతినిధులు. కొత్త మండలాలు, డివిజన్ల ఏర్పాటుపైన చర్చించనుంది సబ్ కమిటీ. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు పాతరేస్తున్నారని విమర్శించారు మాజీ సీఎం జగన్. ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారని, పులివెందుల, ఒంటిమిట్టలో పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయంటూ మండిపడ్డారు. ఎన్నికలను హైజాక్ చేసేందుకే దారుణాలకు పాల్పడుతున్నారని అన్నారు. రేపు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జడ్పీటీసీ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు పోలీసులు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం అసెంబ్లీ ఎన్నికలను మించిపోయింది. చివరి రోజు టీడీపీ, వైసీపీ హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. మరొకవైపు దాడులు, కేసులతో పులివెందుల అట్టుడికిపోయింది. రేపు పోలింగ్ కు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది పోటీలో ఉన్నారు. ముఖ్యంగా పులివెందులలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని పకడ్బందీ చర్యలు చేపట్టింది. పులివెందుల, ఒంటిమిట్టల్లో ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు డీఐజీ కోయ ప్రవీణ్. టాలీవుడ్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఇవాళ అమరావతికి చేరుకుని మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ కాబోతున్నారు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు. ఈ రోజు నుంచి షూటింగ్స్ అన్ని ఆపేస్తామని ఫెడరేషన్ తెలిపింది. నిర్మాత విశ్వప్రసాద్ పై మంత్రి కోమటిరెడ్డికి ఫిర్యాదు చేస్తామంటోంది ఫెడరేషన్. రేపు లేబర్ కమిషనర్ ముందుకు వెళ్లబోతున్నారు ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాతలు. సమస్య పరిష్కారం కాకపోతే ఛాంబర్ ముందు దీక్ష చేస్తామని చెప్పారు. మాకు దరిదాపుల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ లేవు అని టీవీ9 క్రాస్ ఫైర్లో అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పొంగులేటి, తుమ్మల, రేణుకా చౌదరితో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. బనకచర్లను ఎలా కట్టాలో వాళ్లకు తెలిస్తే ఎలా ఆపాలో తమకు తెలుసన్నారు. సీఎల్పీ లీడర్గా ఉన్నందుకు సీఎం పదవి ఆశించారని చెప్పారు. అధిష్టానం ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవితో సంతోషంగా ఉన్నారన్నారు భట్టి.
మంత్రి నివాలో కృష్ణమ్మ పరవళ్లతో మనసు పులకరిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. రికార్డు సమయంలో కాలువలు విస్తరణ చేపట్టామని అన్నారు. చివరి భూములకు నీరందించాలి అన్న కల నెరవేరింది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు చంద్రబాబు. పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెనీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల నిర్మాణంపై సమీక్షించారు. అడవి తల్లి బాట పనుల్ని వేగవంతం చేయాలంటూ ఆదేశించారు. డోలీ రహిత ఏజెన్సీనే ప్రభుత్వ లక్ష్యమన్నారు పవన్. అనకాపల్లి జిల్లా తాండవ రిజర్వాయర్ ఆయకట్టుకు నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి అనిత. తాండవ రిజర్వాయర్ దగ్గర 50,000 ఎకరాలకు సాగునీరు అందించబోతున్నారు. వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు స్పీకర్. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు అనిత. కూకట్పల్లి బాలాజీనగర్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా ప్రముఖ కాంగ్రెస్ నేత, స్థానిక షిరిడి సాయిబాబా ఆలయం చైర్మన్ సాధు ప్రతాపరెడ్డి గెలిచారు. 32 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం పట్ల పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ సాధు ప్యానెల్ సభ్యుల్ని అభినందించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయభేరి మోగించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో గెలిచిన అనంతరం సంబరాలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదాయం చేకూరింది. ఒక్క రోజులోని ఆర్టీసీలో 66 లక్షల మంది ప్రయాణం చేశారు. మహిళలకు 45,61,000 జీరో టికెట్స్ జారీ చేశారు. 122% ఆక్యుపెన్సీ రేటుతో 33,40,00,000 ఆదాయం వచ్చింది. హైదరాబాద్ కి ప్రజలు తిరుగు ప్రయాణాలు కొనసాగుతున్నాయి. 3 రోజుల వరుస సెలవుల తర్వాత సిటీకి జనం తిరిగి వస్తున్నారు. టోల్ ప్లాజా దగ్గర రద్దీ పెరుగుతోంది. ఈ సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. తెలంగాణలో వచ్చే వారం రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలోని 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోంది. ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన చేశారు. ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవబోతున్నాయి. ఈ నెల 13, 14న ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం. ఇవాళ ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి వస్తున్నారు లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ. ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఈసీ ఆఫీస్కి పాదయాత్రగా వెళ్తున్నారు రాహుల్. ఇటీవల ఓట్ల చోరీపై ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ క్రమంలోనే ఇవాళ పాదయాత్ర చేయబోతున్నారు ఈసీ కార్యాలయానికి. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి కర్ణాటక ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఓట్ల చోరీపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని రాహుల్ కు నోటీసులు ఇచ్చారు. నటుడు కమల్ హాసన్ కి బెదిరింపులు వచ్చాయి. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కమల్ గొంతు కోస్తానంటూ టీవీ నటుడు రవిచంద్రన్ వార్నింగ్ ఇచ్చారు. రవిచంద్రన్పై పోలీసుకు కంప్లైంట్ ఇచ్చారు కమల్ పార్టీ నేతలు. శ్రీలంకలో అరెస్టైన జాలర్ల విడుదల కోసం తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని తమిళనాడులోని రామేశ్వరం జాలర్ల సంఘం నిర్ణయించింది. నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు చేయాలని ఈ సంఘంలో తీర్మానం చేశారు. హిందువులను ఐక్యంగా ఉంచేందుకు సద్గురు బ్రహ్మేశానంద ఆచార్య స్వామీజీ శ్రీ దత్త పద్మనాభ పీఠం ఆధ్వర్యంలో గోవాలో శ్రావణి 2025 కార్యక్రమం నిర్వహించారు. సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడం, ఆధ్యాత్మిక జాగరూకతపై చర్చించారు. అందరికీ బాస్ నని చెప్పుకునే వ్యక్తికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మింగుపడ్డం లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని విమర్శించారు. భారత్ ని అంతర్జాతీయ శక్తిగా ఎదగకుండా ఎవరు ఆపలేరన్నారు రాజ్నాథ్ సింగ్. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకి 2 వేర్వేరు చిరునామాలు, 2 వయస్సులు, ఎపిక్ నెంబర్లతో 2 ఓటర్ కార్డులు ఉన్నాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. జనాలు ఈ మోసాన్ని తెలుసుకోవాలని పిలుపునిచ్చారు తేజస్వి. ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టబోతోంది. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం వరకు విపక్ష ఎంపీలు పాదయాత్ర చేయబోతున్నారు. కనీసం 300 మంది ఎంపీలు ఇందులో పాల్గొంటారని ఒక అంచనా. 2024 నవంబర్లో యూపీలో 9 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బోగస్ ఓటింగ్, ఓట్ లూటీ జరిగిందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో చర్యలు చేపట్టాలంటూ ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు విప్లవాన్ని గుర్తు చేస్తూ స్వదేశీ జాగరణ మంచ్ ఢిల్లీలో స్వదేశీ సంకల్ప యాత్ర నిర్వహించింది. అమెరికా వస్తువుల బహిష్కరణ సుంకాలపై ట్రంప్కి తగిన జవాబని ఇందులో పాల్గొన్న కార్యకర్తలు అన్నారు. ఊటీలోని ఫైన్ ఫారెస్ట్ లో
సరదాగా గడిపేందుకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవదారు వృక్షాలతో కూడిన ఈ ప్రాంతంలో గడిపితే ఎంతో ప్రశాంతత లభిస్తుంది అంటున్నారు టూరిస్టులు. ప్రధాని మోదీ ఇచ్చిన హర్ ఘర్ తిరంగా నినాదంపై ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ జీవకళ ఉట్టిపడే విధంగా ఒక సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. దాన్ని చూసి జనం మువ్వన్నెల జెండాలు పట్టుకుని చుట్టూ నిల్చుని ఫోటోలు దిగారు. హృతిక్ తారక్ కలిసి నటించిన సినిమా వార్ 2. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది వార్ 2. తారక్ విలన్ గా నటించిన సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామని వెయిట్ చేస్తున్నామంటున్నారు అభిమానులు. తమ వినతులను ఫిలిం ఛాంబర్ పట్టించుకునేంత వరకు తగ్గేది లేదు అంటున్నారు ఫెడరేషన్ నాయకులు. కార్మికులకు వేతనాలు పెంచి 3 ఏళ్లు అయిపోయిందని, తమ కోర్కెలో న్యాయం ఉందని చెప్పారు. ఒకవేళ ఛాంబర్ దిగి రాకపోతే సమ్మెను కొనసాగిస్తామని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, 1-2 రోజుల్లో పూర్తి కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని చెప్పారు.